ఐపీఎస్ విశాల్ గున్ని. ఆయన ఎంతో సిన్సియర్ గల పోలీస్ ఆఫీసర్. నిజం చెప్పాలంటే ఒక డైనమిక్ లీడర్ అని చెప్పాలి. ఎంత డైనమిక్ లీడర్ అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ జీవితాలని నాశనం చేసేస్తారు. ఒక మంచి కుటుంబం నుంచి, చిన్న స్థాయి కుటుంబం నుంచి వచ్చి ఒక ఐపీఎస్ని సెలెక్ట్ అయ్యి మంచి ర్యాంకు సంపాదించుకుని దేశానికి, తన కుటుంబానికి, తనకి మంచి పేరు రావాలి అని చెప్పి ఎంతో మంచి కలలు కని ఉన్నతమైనటువంటి పదవిలోకి వచ్చిన తర్వాత ఆయన మీద అప్పటి వరకు ఎప్పుడు అని చెప్పాలంటే ఆ ఒక్క బ్యాడ్ మార్క్ తప్ప, ఏదైతే ముంబై నటి మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్లో ఒక బ్లాక్ మార్క్ అని చెప్పాలి. అది ఒక నటిని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు చేసేసి బెదిరించో ఇంకొకటి చేసో వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. దాని కేసులో ఈయనని విశాఖపట్నానికి సంబంధించి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు. అక్కడ ఆయనకి ప్రమోషన్ కూడా వచ్చింది. అక్కడికి వెళ్ళిపోవాల్సినటువంటి టైంలో ఆయనని ఈ నటికి సంబంధించినటువంటి కేసులో ఇరికించి కావాలని ఆయన జీవితాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ త్రిపుల రఘురామకృష్ణరాజు గారికి సంబంధించినటువంటి దాంట్లో కూడా కొంతమంది ఐపీఎస్లు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు. అంటే రాజకీయాలు శాశ్వతం కాకపోవచ్చు, కానీ అధికారం అంటే ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఉద్యోగాలు శాశ్వతంగా ఉండేవి.